చిన్నపిల్లలు పట్టు లంగాలు తీసుకున్నప్పుడు ఇలా బార్డర్ కానీ పెద్దగా ఉంటే ఈ టిప్పుని యూస్ చేయండి. నార్మల్ కన్నా లెంత్ ఒక 5 ఇంచెస్ అలా ఎక్స్ట్రా తీసుకోండి. టోటల్ లెంత్ వచ్చి 25 ఇంచెస్ వచ్చింది, బార్డర్ వచ్చి 10 ఇంచెస్ వచ్చింది. మనకు యాక్చువల్గా కావాల్సింది 19 ఇంచెస్. ఇక్కడ నేను బార్డర్ వచ్చి హాఫ్కి మడవాలనుకుంటున్నాను. అంటే 5 ఇంచెస్ బార్డరు టోటల్ లెంత్ రావాలి మనము కుట్టిన తర్వాత. అందుకని ఇక్కడ 5 ఇంచెస్ అంటే అటు సైడ్ ఒక 2.5, ఇటు సైడ్ ఒక 2.5 కదా. అలా అని ఇలా 2.5 దగ్గర ఇక్కడ ఫస్ట్ బార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ కుట్టుబడేలాగా వేసుకోండి. కుట్టు అనేది కనిపించకుండా ఉంటుంది అండ్ జాయింట్ లాగా కూడా కనిపించకుండా ఉంటుంది. ఇలా 2.5 అక్కడక్కడ మెజర్మెంట్స్ చేసుకుంటూ కింద డిజైన్ కూడా వస్తుంది కదా, పీకాక్ డిజైను. ఆ పీకాక్ డిజైన్ చూసుకొని ఎక్కడైతే వస్తుందో అక్కడ కరెక్ట్గా ఈ షేప్ అనేది కరెక్ట్గా రావాలి, లేకపోతే మనకు హెచ్చు తగ్గులుగా వస్తుంది. హెచ్చు వరకు కుట్టిన తర్వాత ఇలా చిన్న చిన్నగా ఇదంతా కుట్టేసుకోండి. ఇది చిన్నపిల్లలకి బార్డర్ ఒక్కటే పెద్దదిగా కనిపిస్తుంది. అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయినా మంత్స్ బేబీకైనా ఇలా బార్డర్ పెద్దదిగా ఉన్నది. ఇలా కాకుండా ఇలా చేసినట్లయితే బార్డర్ చిన్నగా ఉంటుంది అండ్ దానికి ఇచ్చిన వర్క్ కూడా హైలైట్ అవుతుంది. కావాలంటే ఈ టిప్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోలు చాలా ఉన్నాయి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది, నాకు 5 ఇంచెస్ వచ్చింది. తర్వాత అది అణిగిపోవడానికి మనం ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇది అస్సలు అంటే మనకు జాయింట్ చేసాము అన్నట్టు ఆ ఫీలింగే రాదు. అండ్ పన్నా కూడా ఒకవేళ బేబీ హైట్ పెరిగిందనుకోండి, ఒకవేళ 5 ఇయర్స్ 6 ఇయర్స్ వచ్చినప్పుడు అది కుట్ అనేది తీసుకుంటే అప్పుడు బార్డర్ అనేది అంత పెద్దగా అనిపించదు, నీట్గా ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ మరిన్ని చాలా ఉన్నాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. నాది మానిటైజేషన్ ఇంకా కావడానికి చాలా టైం పడుతుంది. వీడియో కానీ పూర్తిగా చూసినట్లయితే కొన్ని అవర్స్ అన్నా యాడ్ అవుతాయి. ప్లీజ్ ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఇప్పుడు చూడండి, మనకు లెంత్ వచ్చి 19 ఇంచెస్ వచ్చింది. అంటే మనకు యాక్చువల్గా కావాల్సిన లెంత్ వచ్చేసింది అండ్ బార్డర్ కూడా చిన్నదైంది. ఇది బ్యాక్ సైడ్ది ఇలా వచ్చింది, ఫ్రంట్ సైడ్ది ఇలా కుట్టేసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,